హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే నగరానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వంతొచ్చింది. విజయలక్ష్మి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సమావేశమయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మేయర్ కాంగ్రెస్ లో చేరతారనే అంశానికి బలమైన సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. మేయర్తో పాటుగా ఖైరతాబాద్ బీఆర్ఎస్ నేత రోహిన్ రెడ్డి సైతం ఈ భేటీలో ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఏంటి ఖాయమైనట్టుగా కనిపిస్తోందా ఈ చేరిక? హైదరాబాద్ లో బీఆర్ఎస్ కి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందా అనే ప్రశ్న ప్రస్తుతం వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ గా ఉన్నారు గద్వాల విజయలక్ష్మి. ఆమె ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చెప్పండి, గద్వాల విజయలక్ష్మి చేరిక ఖాయంగా కనిపిస్తోందా? చేరికల పైన టీ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా గ్రేట్ హైదరాబాద్ లో పార్టీ వీక్ గా ఉంది కాబట్టి ఇక్కడ మేజర్ గా చేరికలను పెంచాలి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ఇక్కడ చేరికలు కంపల్సరీ అని టీపీసీసీ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 13 మంది ఇతర పార్టీ కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంది. ఇప్పుడు ఏకంగా మేయర్ తో చర్చలు జరుపుతా ఉంది. ఈ రోజు ఉదయమే దీపాదాస్ నుంచి ఇన్ఛార్జ్, అలాగే ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఇద్దరు కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మితో భేటీ అయ్యి పలు అంశాలకు సంబంధించి చర్చించారు సమాచారం. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజులకే మేయర్ వెళ్లి సీఎంని కలవడం జరిగింది. అప్పుడే ఆమె పార్టీ మారుతారని జోరుగా ఊహాగానాలు వచ్చినప్పటికీ తను చెక్ పడింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా దానం నాగేంద్ర ఖైరతాబాద్ నుంచి ఆయన ప్రస్తుతం చేయడం జరిగింది. సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో విజయలక్ష్మి చేరిక దాదాపుగా ఖాయమైపోయినట్టుగా తెలుస్తోంది. ఇంతసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా చర్చలు జరిగినాయి. దానికి సంబంధించి త్వరలోనే మీడియాకు చెప్తారంటూ కూడా విజయలక్ష్మి చెప్పినట్టుగా సమాచారం. మొత్తానికైతే మరికొంతమంది నేతలతో కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైనట్టు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చేరికల పైన ఫోకస్ పెట్టారు. చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం. ఎవరెవరిని ఎప్పుడెప్పుడు జాయిన్ చేసుకోవాలని దానిపైన మంత్రులు అలాగే ముఖ్యమైన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.